హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కడప స్టైల్ ఎర్రకారం దోశ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని అవి బాగా మరిగిన తర్వాత అందులో 8 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అవి బాగా ఉడికిన తర్వాత ఈ విధంగా ఎండుమిరపకాయ ఉబ్బినట్లయితే ఎండుమిరపకాయలు ఉడికినట్టే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక జార్ తీసుకొని అందులో ఒక కప్పు పుట్నాలు, 10 చిన్నులపాయ రెబ్బలు, 1½ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇది మెత్తని పౌడర్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ అయితే మీకు పర్ఫెక్ట్గా పప్పుల పొడి రెడీ అయినట్లే. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే జార్లో 2 మీడియం సైజు ఉల్లిగడ్డలను కట్ చేసి వేసుకోవాలి. అలాగే మనం ముందుగా ఉడకపెట్టిన ఎండుమిరపకాయలను కూడా వేసుకొని 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. దీన్ని మనం ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దోశ పిండిలో కొంచెం ఉప్పు, కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకోకూడదండి, ఎందుకంటే మనం నార్మల్గా వేసుకునే దోశ పిండిలా పల్చగా ఉండకూడదు. ఎర్రకారం దోశకి కొంచెం తిక్కుగానే ఉండాలి. ఇప్పుడు స్టవ్ పైన దోశ పెనం పెట్టి అది హీట్ అయ్యాక ఆనియన్తో దోశ పెనం అంతా రుద్దుకోవాలి. ఇప్పుడు పెనం పైన ఒక గంట దోశ పిండిని వేసి అది రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా దోశ పిండిని రౌండ్గా స్ప్రెడ్ చేసిన తర్వాత దానిపైన 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవాలి. మీరు కావాలంటే ఆయిల్ బదులు నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇలా ఒకవైపు దోశ ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకోవాలి. ఇలా దోశ రెండో వైపు కూడా కాలిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం ముందుగా చేసి పెట్టిన ఎర్ర కారంను దోశ పైన 1 టేబుల్ స్పూన్ వేసుకొని దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దోశ పైన మనం ముందుగా రెడీ చేసి పెట్టిన పప్పుల పొడిని కూడా వేసుకోవాలి. ఇలా పప్పుల పొడి కూడా వేసుకున్న తర్వాత దోశని మడత పెట్టి ప్లేట్లో పెట్టుకోవాలి. అంతే, కడప స్టైల్ ఎర్రకారం దోశ రెడీ. దీన్ని చట్నీ లేకపోయినా డైరెక్ట్గా అయినా తినేయచ్చు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.